78 సంవత్సరాల నుంచి న్యాయం చేయని ఈ ప్రభుత్వాలు ఇప్పుడు కొత్తగా న్యాయం చేస్తాయి అంటే ఎవరన్నా బీసీ సమాజము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా నమ్ముతారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలలో గొర్రెలకు, చేపలకు, బర్రెలకు పరిమితం చేసిన దొరనేమో ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇంకా కొత్త ఆయన వస్తే ఇంకేదో ఇస్తాడు అని కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రాజకీయంగా చట్టసభలలో రిజర్వేషన్ ఇస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మరియు భారత్ జోడో యాత్రలో ప్రగల్భాలు పలికిన రాహుల్ గాంధీ ఇస్తాడు అని గుడ్డిగా నమ్మిన బీసీలు ఈ రోజు రాజకీయంగా నష్టపోయారు, ఆర్థికంగా బడ్జెట్ లో మనం పట్టించుకుంటే నాదుడే ఈ తెలంగాణ రాష్ట్రంలో కరువైండు. ఈ వేదికకు అధ్యక్షత వహించిన దుర్గయ్యన్న మరియు మా పెద్దలు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు మరియు తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ అయిన మా పెద్దన్న భీష్మ పితామహుడు నరసింహాచారన్న మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గారు పూర్ణచంద్రరావు గారు మరియు ఉమ్మర వెంకన్న బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్లు బైరు శేఖర్ గారు, అమ్మాల నారాయణ, ఐలి వెంకన్న, ఎల్కంటి విజయ్ గారు, మా మహిళా సోదరి కీర్తి లత గారు, నా ముందున్న మా పెద్దలు నాగభూషణం అన్న, మా గడ్డ మీది విజయ్ కుమార్ అన్న మరియు ఇంకా వేదిక మీద ఉన్న మన గుజ్జ సత్యం అన్న, ఇంకా అశోక్ అన్న, శ్రీకాంత్ గారు, మన కేవీ గారు, ఇంకా కొండలున్న, ఇంకా వేదిక మీద ఉన్న మా బడుగు బలైన వర్గాల నాతోనున్న అన్నదమ్ములందరికీ కూడా ఈ రోజు ఈ సమావేశానికి వచ్చినందుకు, ఎందుకంటే మనం 2.5 సంవత్సరాల నుంచి మన చిరంజీవి సార్తోని బీసీల గురించి మనం పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే మొదట 42% చట్టసభలో రిజర్వేషన్ అనే మోసానికి గురి అయినా కూడా నిరంతరము పోరాటం చేస్తాం కాబట్టి సర్పంచ్లో మనకు 17%కే పరిమితం చేద్దామని ఈ కాంగ్రెస్ పార్టీ సూచన కూడా మనం 52% గెలిచి మన బడుగు బలైన వర్గాల సత్తా ఏంటిదో నిరూపించినాము. మరియు మున్సిపాలిటీ ఎలక్షన్ లో కూడా మనం 31% కన్నా అడ్డుకట్ట వేద్దామని ఇప్పుడున్న ప్రభుత్వము చేసింది, గట్టిగా ప్రయత్నం చేసింది.